అంబటి రాంబాబుపై గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్ ను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలో అంబటి రాంబాబుపై గతంలో పట్టాభిపురం పిఎస్లో కేసు నమోదైంది. ఈ నెల 11 లోపు అంబటిని తమ ఎదుట హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన్ను రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అంబటి కస్టడీ పిటిషన్పై మొబైల్ కోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. అంబటి రాంబాబుపై గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్ ను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలో అంబటి రాంబాబుపై గతంలో పట్టాభిపురం పిఎస్లో కేసు నమోదైంది. ఈ నెల 11 లోపు అంబటిని తమ ఎదుట హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన్ను రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అంబటి కస్టడీ పిటిషన్పై మొబైల్ కోర్టు రేపు తీర్పును వెలువరించనుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, లక్ష్మీదుర్గ మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుపై పీటీ వారెంట్ అయితే జారీ చేశారు. ఇప్పటికే అంబటి రాంబాబుపై నల్లపాడు పోలీస్ స్టేషన్ లో 2 కేసులు నమోదవగా ఆ కేసుల్లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం మెడికల్ కాలేజీలకు పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో గుంటూరు నగరంలో పట్టాభిపురం సిఐతో అంబటి రాంబాబు వాగ్వివాదం చేసిన నేపథ్యంలో ఆ రోజు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబు కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ ఈ నెల 11 లో కూడా అంబటి రాంబాబు ఆ కేసులు కోర్టులో హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ రోజు ఆదివారం కావడంతో రేపు అంబటి రాంబాబుని పట్టాభిపురం స్టేషన్ కేసులకు సంబంధించి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.